పాపం ప్రతాప్ చాలా ప్రమోషన్లు చేశారు. మీ సినిమాల్లో ఇదివరకు లేనంత ప్రమోషన్ కానివ్వండి, హడావుడి కానివ్వండి, హంగామా కానివ్వండి, అంటే ఎలాంటి రిగ్రెట్స్ లేకుండా ఎంత కావాలో అంత పెట్టేశారు దానికి. సో రిజల్ట్ మాత్రం రాలే. ఏంటి రీజన్? అంటే ఒక ప్రోడక్ట్ని అమ్మేప్పుడు ఆ జనానికి ఏమంటారు, ఇది కొనుక్కోండి, ఇది బాగుంటుందని చెప్పడానికి కాన్ఫిడెన్స్ ఉండాలి. మన ప్రోడక్ట్ బాగుంటే మన వాయిస్ బాగా గట్టిగా పెగులుతుంది. నేను సినిమా చూడలేదు. అంటే ఒకటి కథ విన్నాను, స్క్రిప్ట్ చదివాను, షూట్ చేశాను, డబ్బింగ్ చెప్పాను, పాటలుగా చూసినప్పుడు చాలా బాగుంది. ఎంటైర్ ఫిల్మ్ నేను చూడలేదు. అది నేను బిజీగా ఉండడం లేకపోతే మా ఇద్దరికి కుదరకపోవడం, రీజన్ ఏదైనా సరే నేను సినిమా చూడలేదు. నేను ఈటీవీ నుంచి 2 హిట్స్ వచ్చాయి అప్పటికి. అండ్ చాలా ప్యాషనెట్ టీం వర్క్ చేస్తోంది. సో నేను అప్పటికే అడుగుతున్నాను ఎలా ఉంది సినిమా అంటే, లేదు బాగుంది అదొక్కటే అడిగేవాడిని, నేను ఇన్ఫర్మేషన్ తీసుకునేవాడిని అంతే. సో డెఫినెట్గా బాగుంటుంది అనేసి నమ్మకంతో నేను గట్టిగా ప్రమోట్ చేశాను, ఇది చూడండి మీరు బాగుంటుంది అని. సినిమా ఆడియన్స్తో పాటే నేను చూశాను విమల్ బాలనగర్లో. అప్పుడు డిసప్పాయింట్ అయ్యాను. ఆ రోజు నైట్ నాకు అర్థమైపోయింది ఇది కొట్టేసింది అని. బట్ స్టిల్ ఆ సినిమాని నమ్మిన ప్రొడ్యూసరు, ఆ సినిమాని నమ్మిన మేమందరము, అండ్ దాని మీద డబ్బులు పెట్టిన వాళ్ళు ఉన్నారు కాబట్టి థర్స్డే నైట్ షో పడింది. ఫ్రైడే, సాటర్డే, సండే 3 days అలాగే వెళ్ళి నేను మళ్ళీ సినిమా చూడండి అని చెప్పగలిగాను. కానీ వెన్స్డే ఉన్న కాన్ఫిడెన్స్ థర్స్డే నైట్ లేదు. ఫ్రైడే, సాటర్డే, సండే లోపల 100 అనుమానాలు, 100 ప్రశ్నలు ఇవన్నీ ఉన్నాయి. కానీ నమ్మి డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్కి నా వల్ల అవ్వగలిగినంత చేద్దామని చెప్పేసి మళ్ళీ ప్రమోట్ చేశాను, తిరిగాను, థియేటర్ విజిట్స్ ఇవన్నీ చేశాను, ఇంటర్వ్యూ చేశాను, అంతే చేశాను. ఒకవేళ సినిమా చూస్తుంటే కనుక కొంత ఫైట్ చేసేవాడిని నేను. అంటే ఎడిట్లోనో, ల్యాగుల్లోనో, లేకపోతే బెటర్ కరెక్ట్ చేసుకోవడంలోనో. ఏంటంటే ప్రీ వెడ్డింగ్ చేసుకున్నాను నేను. అంటే నాకు తెలుసు అని నేను అనట్లా, కానీ అట్లీస్ట్ కూర బాగుంది లేదని చెప్పడానికి వంట రానక్కర్లా, టేస్ట్ చూస్తే సరిపోతుంది. టేస్ట్ చూసి చెప్పొచ్చు, ఉప్పు ఎక్కువైందండి, టేస్ట్ లేదండి, చెప్పకుందండి అని చెప్పొచ్చు. అట్లీస్ట్ అది చెప్పే ప్రయత్నం చేద్దాం. డ్యామేజ్ కొంచెం తగ్గేదేమో మేబీ. అది కొంత మీ సినిమా మీరు చూసుకోకపోవడం ఏంటి అంత? గోల్ చెరువు చేసేప్పుడు లుక్ ఇష్యూ ఉండింది నాకు. అంటే వేరే లుక్లో ఉండాల్సిన పరిస్థితి. అప్పటికి నా సినిమాలు 3 రిలీజ్కి దగ్గర ఉన్నాయి, అంటే షూట్లో ఉన్నాయి. పాపం ప్రతాప్ రిలీజ్కి దగ్గర పడింది, డేట్ వేసుకున్నారు. సో నేను డే నైట్, సండేస్, హాలిడేస్ అండ్ సగం రోజులు అవుట్డోరే ఉన్నాను. వైజాగ్, అమలాపురం, అనంతపూర్ డే నైట్ షూట్స్ చేస్తున్నాను నేను. ఒకరోజు గ్యాప్ దొరికిందంటే ఎవరో ఒకరు వాడుకునేవాళ్ళు. సో ప్యారల్ ఇది ఎడిట్ అవుతూ ఉండింది. సో చూద్దాంలే, ఇంకా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా, సినిమా తెలిసిన వాళ్ళు అండ్ హిట్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకంటే బెటర్గా నేనేం చూసుకుంటానులే అన్నది ఒక ధీమా ఉంటుంది. అన్నిటికన్నా మంచి విషయం ఏంటంటే ఏ రోజు ఖాళీగా లేరు కదా, మీరు కోరుకున్నదే. 2 years ఖాళీ ఉన్నాను, ఇప్పుడు లేదు. ఇప్పుడు తర్వాత అంటే నాకు పని వస్తుందా, నాకు పని ఇస్తారా, నేను పనికొస్తానా అన్న క్వశ్చన్ మార్కుల నుంచి ఏ రోజు ఖాళీగా లేనంత బిజీగా, అంటే మీ సినిమా మీరు చూసుకోలేనంత బిజీగా అయిపోవడం కూడా ఒక రకంగా అదృష్టం కదా. 100%. అప్పుడు 2 years బిజీ అన్నారు కదా, ఆ 2 years బిజీ వెనక రీజన్ ఏంటి? 2 years గ్యాప్ వెనక, ఖాళీ వెనక. అప్పుడు ఒక సిరీస్, ఒక 2 సినిమాలు డిఫరెంట్ స్టేజెస్లో ఆగిపోయాయి. అంటే మొత్తం షూటింగ్ అయిపోయింది. అది ఎక్స్పెక్ట్ చేయండి. అంటే బేసిక్గా సినిమాలు ఆగుతుంటాయని వినడం తప్ప నా షార్ట్ ఫిల్మ్ కూడా ఆగింది ఎప్పుడు లేదు. సో ఫస్ట్ టైం నేను చూడడం నా సినిమాలు ఆగడం అన్నది. అండ్ సిరీస్ ఆగుతుందని నాకు తెలియదు, ఎందుకంటే అది థియేట్రికల్గా బిజినెస్ లేకపోతే ఇవి డిస్ట్రిబ్యూషన్ మార్కెట్తో సంబంధం లేని సిరీస్ కూడా ఆగింది. సో వాటిని నమ్మి నేను కొన్ని ప్రాజెక్ట్స్ ఒప్పుకోలే. లుక్ ఇష్యూస్ ఉన్నాయనో, లేకపోతే వీటి వల్ల బెటర్ రీచ్ వస్తుందనో. 2 పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ చాలా మంచి రోల్స్ ఉన్నాయి అవి, సిరీస్ అండ్ సినిమా. అవి ఆగడంతో కొత్తగా ఒప్పుకోలేకపోవడం, ఇవి ఆగడం, దానివల్ల ఆ గ్యాప్ వచ్చేసింది.